హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మా బాబు మా కోడలతో కూర్చొని ఉన్నాను. చాలా రోజులైంది వీళ్ళిద్దరిని మీతో మాట్లాడించి తీసుకొచ్చానమాట. 1.5 year అయిపోయింది వీళ్ళ పెళ్ళి అయిపోయి. సో సక్సెస్ఫుల్గా అందరం కలిసే ఉన్నాము ఏమ్మా. సో బాబుతో కూడా కొంతమంది ఫస్ట్లో కొన్ని కామెంట్స్ పెట్టున్నారు, ఈ మాటలు 1 year అయిన తర్వాత చెప్పి చూడండి అన్నారు. 1 year అయిపోయింది, 1.5 year కూడా అయిపోతుంది, ఆల్మోస్ట్ అయిపోయిందా? అదే కానీ బాగున్నామ్మా అందరం. ఎందుకు చెప్తున్నాను అంటే ఈ రోజుల్లో చాలామంది పిల్లలకి మేము ఇండిపెండెంట్గా ఉండాలి, అత్తమ్మలతో ఉంటే మాకు ఫ్రీడమ్ ఉండదు, లేదా అమ్మా నాన్నలతో ఉంటే మాకు ఫ్రీడమ్ ఉండదు, మా ఇష్టం వచ్చినట్టు ఉండాలి అని అనుకుంటూ ఉంటారు. కానీ ఎప్పుడైతే కొంచెం అర్థం చేసుకుంటామో ఒకళ్ళనొకళ్ళము హ్యాపీగా ఉండొచ్చు, ఒకళ్ళకొకళ్ళు సపోర్టింగ్గా ఉండొచ్చు, పెద్దవాళ్ళని సంతోషంగా ఉండొచ్చు. అంతే కదమ్మా, పిల్లల దగ్గర ఉంటే పెద్దవాళ్ళకి సంతోషం, వీళ్ళకేంటంటే సపోర్ట్ ఇచ్చామంటే వీళ్ళకు ఆనందం నసపెట్టకుండా. సో నేను మంచి అత్తగారిలాగా ఉండాలనే ట్రై చేశాను, కానీ మంచి మదర్లాగా కూడా ఉంటాను. వీళ్ళని ఎప్పుడు ఇబ్బంది పెట్టలా. నేను వేరేగా ఉన్నాను అనుకోండి, పాపం వీడేం చేస్తాడు చెప్పండి, వాడికి తనకు సపోర్ట్ చేస్తాడా నాకు సపోర్ట్ చేస్తాడా, కాబట్టి ఇబ్బంది పెట్టలేదు. మీరు అనుకుంటూ ఉండొచ్చు, మీకేంటి మేడం మీరు ఒక్కళ్ళే మాట్లాడుకుంటున్నారు వాళ్ళతో మాట్లాడనివ్వకుండా అని చెప్పేసి. సో ఫస్ట్ కోడలతోనే మాట్లాడిస్తాను. మీ ముందే క్వశ్చన్స్ అడుగుతున్నాను. తనేం ప్రిపేర్డ్గా లేదు, టాపిక్ కూడా చెప్పలేదు నేను అసలు ఏం మాట్లాడతాను. సో ఇప్పుడే అడుగుతాను, ఏమ్మా పాప ఫ్రాంక్గా చెప్పు, నేనేం అనుకోను, వేరేగా చెప్తే కూడా ఏమనుకోను, ఓకేనా? సో ఆల్మోస్ట్ 1.5 year అయిపోయింది కదా, ఎక్కువ ఇక్కడే ఉంటున్నావు. ఎందుకు చెప్తున్నానంటే అమ్మగారింటికి వెళ్దామని పెద్ద అడగను కూడా అడగదు ఈ పాప. నేనే చెప్తుంటాను, అంటే నేను అప్పుడు ఫీల్ అయినట్టు, పాప వెళ్తావమ్మా వెళ్ళుండు ఏం పర్వాలేదని చెప్తుంటాను అనమాట నేను. సో హ్యాపీగా ఉంటున్నావా లేదా? 1.5 year అయిపోయింది. ఎప్పుడైనా నేను సపరేట్గా ఉంటే బాగుండు, కొంచెం ఇబ్బందిగా ఉంది అని అనిపించిందా ఎప్పుడైనా? ఇప్పుడు వరకైతే ఎప్పుడు అనిపించలేదు, ఇంకా ముందు అనిపించదులే. ఎందుకంటే ఫస్ట్ ఇయర్లోనే ఉంటాయమ్మా అవన్నీ, ఏదైనా పడకపోవడాలు కొంచెం అట్లా. సో ఈ 1.5 year నీకు ఒక్కసారి కూడా అనిపించలేదు? అదే చెప్పు. నాకైతే 1.5 yearలో అయితే ఎప్పుడు అనిపించలేదు. ఫ్రీడమ్ అంటే ఎప్పుడైనా పేరెంట్స్ కానీ ఇన్లాస్ కానీ రెస్ట్రిక్ట్ చేస్తే అప్పుడు అనిపిస్తుందేమో మేబీ. సో నాకైతే ఎప్పుడు మా పేరెంట్స్ ఎప్పుడు నాకు రెస్ట్రిక్ట్ చేయలేదు, అండ్ మా ఇన్లాస్ కానీ హస్బెండ్ కూడా ఈవెన్ ఎప్పుడు ఏమైనా చేయాలి అన్న. మీ హస్బెండ్ గురించి మళ్ళీ మాట్లాడు. సో ఎప్పుడు రెస్ట్రిక్ట్ చేయలేదు. సో అందుకని హ్యాపీగా ఉన్నావు. సో ఇక నా కూతురు ఉంది, ఆడబడుచు అర్థమొకడు అంటుంటారు కదా, అదేమన్నా ఇబ్బంది పెట్టిందా నేను ఎప్పుడైనా? స్విగ్గీ నుంచి అయితే నాకు ఎప్పుడు ఏం లేదు, ఎప్పుడు ఫ్రెండ్లీగా ఉంటాం ఇద్దరం. అంటే లైక్ ఎప్పుడైనా ఏమైనా వస్తే స్విగ్గీ ఎప్పుడు సపోర్ట్ చేస్తుంది. సో స్విగ్గీ వచ్చినా కూడా నేను దానికి బాగా సపోర్ట్ చేస్తాను ఏమైనా సరే. సో ఎప్పుడు ఫ్రెండ్లీగానే ఉంటాం మేము. సరే స్విగ్గీతో మాట్లాడిస్తా. అది యాక్చువల్గా అది కూడా వచ్చి ఉండాల్సిందమ్మా, దానికి ఏదో పనుండి రాలేదు. నలుగురం అనుకున్నాం ఈరోజు, చాలా రోజులైంది మాట్లాడేసి అని చెప్పేసి అనమాట. ఈ పాప కొంచెం షైగా ఫీల్ అవుతుంటుంది రావాలి అంటే అనమాట. అవునా అత్తమ్మ ఏం మాట్లాడాలి ఏంటి అనేసి అంటూ అనమాట. అందుకని ఈరోజు ఏం చెప్పకుండా మీ ముందే మాట్లాడిస్తున్నాను. ఇకపోతే బాబు, జనరల్గా అబ్బాయిలు ఎలా ఉంటారంటే అమ్మ మీద నాన్న మీద చాలా ప్రేమ ఉంటుంది, ఉండదని చెప్పను. కాకపోతే ఏంటంటే ఫ్రీడమ్ ఉండదు అంటుంటారు. ఎందుకంటే నేను కొంతమంది పిల్లల నుంచి వింటుంటాను, మేడం మా మదర్ ఉంటుంది మేడం, ఏమీ చేయలేము ఆవిడతో, అసలు ఏం చెప్పినా కానీ వినరు, మాకు ఇబ్బంది అయిపోతుంది అని చెప్పేసి. సో ఇదే మాట, ఎందుకంటే అబ్బాయిలు నేను మదర్ అనుకొని మాట్లాడుతూ ఉంటాను. వీడేజ్ పిల్లలు ఇంకా 5 years పెద్ద పిల్లలు కూడా వస్తారు, నేను బాబు అనుకుంటూ మాట్లాడతాను. సో ఫ్రాంక్గా చెప్తుంటారనమాట అన్నీ. నాకు ఇదే ఇబ్బంది అయిపోయి జుట్టు ఊడిపోతుంది మేడం అని చెప్తూ ఉంటారు. ఏనా అలాంటి పరిస్థితి ఏమన్నా వచ్చిందా నీకు? మా ఇద్దరి వల్ల. ఫ్రీడమ్ అంటే ఏంటి అనే దాంట్లో ఉంటదేమో మేబీ. అంటే చెప్పు నీ వర్షన్ చెప్పు. దగ్గర నుంచి కూడా ఫ్రీడమ్ అంటే మా ఇద్దరికి సంబంధించిన ఫ్రీడమ్ అంటే మోస్ట్లీ వీక్ డేస్ లో మార్నింగ్ టైం అంతా బిజీగా ఉంటాం, టైం దొరికేది నైట్స్ ఈవినింగ్ టైం. ఆ టైంలో అందరం కూర్చొని హాల్లో కాసేపు సరదాగా ఎంజాయ్ చేస్తాము. సో అది ఇట్స్ అ డిఫరెంట్ వే ఆఫ్ ఎంజాయ్మెంట్ నన్ను అడిగితే. ఇంకా ఫ్రీడమ్ అంటే ఇప్పుడు మేమిద్దరం ఎక్కడికన్నా బయటకు వెళ్తుంటే ఎందుకు వెళ్తున్నావు ఎక్కడికి వెళ్తున్నావు అని చెప్పి నువ్వు అడిగితే మేబీ ఇబ్బందిగా ఉంటదేమో. సిచ్యువేషన్ మనకి ఎప్పుడు రాదు, చెప్పకుండా వెళ్ళినా కూడా నువ్వేం ఫీల్ అవ్వవు కదా. సో
ఎక్కడికి వెళ్తాను నాన్న, ఒక మూవీకి వెళ్తారు, ఒక షాపింగ్కి వెళ్తారు, మళ్ళీ వస్తారు కదా, అంతే కదా. వెళ్తున్నప్పుడు చెప్పేసి అంతే కదా, ఆబ్వియస్ గా ముందే తెలుస్తుంది. ఆపుతున్నామండి, ఇక్కడ ఆపుతున్నా నేను, మళ్ళా చెప్దు కానీ యాక్చువల్గా వీళ్ళిద్దరు సరదాగా బాగా తిరుగుతారమ్మా. నేనేంటంటే నాకు ఈవినింగ్ ఒక్కసారి ఇంటికి వచ్చేసానంటే ఇంకా బయటకు కూడా కదలాలనిపించదు, అసలు హ్యాపీ కూర్చొని ఉంటాను. వీడు అప్పుడప్పుడు మూవీస్కి పిలుస్తుంటాడు, నాకు మూడ్ ఉంటేనే వెళ్తా, లేకపోతే వెళ్ళను. అబ్బా మీరు బోండి అని చెప్తానమాట. ప్లస్ కొడుకు కోడళ్ళు హ్యాపీగా వెళ్తూ ఉంటే ప్రతిదానికి మనం వెళ్ళడం ఎందుకుమ్మా, వాళ్ళకి కొంచెం ప్రైవసీ కూడా ఉండాలి కదా. వాళ్ళు ఎంజాయ్ చేసినట్టు మనం ఎంజాయ్ చేయలేము. ఈ పాప షాపింగ్ వెళ్ళిందంటే గంటలు గంటలు చేస్తుంది, అసలు నా వల్ల కాదు, అసలు నా షాపింగ్ ఒక 1/2 అవర్లో అయిపోవాలా. ఈ పాపకు ఓపిక ఎక్కువ, చాలా చూస్తుంది, 1-2 సార్లు వెళ్ళేసి ఇంకా మన వల్ల కాదులేని చేతులు ఎత్తేసాను అనమాట. సో హ్యాపీగా మూవీస్ చూస్తారు. నేను నా ఇష్టం వచ్చినప్పుడు వెళ్తానమ్మా, ప్రతిసారి పిలుస్తారు, కానీ నాకు ఓపిక ఉండదు, అంత తీరిక ఉండదు, అంత ఇంట్రెస్ట్ కూడా ఉండదుమా. ప్రతిదానికి ఎందుకు కదా అందరం బయలుదేరేది. అలానే మా స్నిగ్గి కూడా ఎప్పుడు కూడా నేను వస్తానని వెంటపడదు అనమాట. నేను ఎందుకు చెప్తున్నాను అంటే, చాలామంది ఇళ్లల్లో కంప్లైంట్ ఏంటి అంటే, కొత్తగా పెళ్లి చేసుకున్నాము, ప్రతిదానికి అందరూ బయలుదేరతారు అంటారు. నిజంగా అది కొంచెం కష్టంగా ఉంటుందేమో కదా, ప్రతి చోటకి మీ వెనకాల పిలవాల్సినప్పుడు పిలిచి వస్తామంటే బాగుంటుందేమో, మేము వెళ్తున్నాం అంటే కూడా మరి అవును. మరి మీరు వెళ్ళేటప్పుడల్లా నేను నీతో బయలుదేరాను అనుకో, మరి ఏం చేస్తావు? అదే చెప్తున్నాను. ఇప్పుడు మీరు వెళ్ళే ప్రతి షాపింగ్కి ప్రతి చోటకి నన్ను కూడా పిలవండి, నేను కూడా వస్తానంటే ఎలా ఉంటుంది? అంత ధైర్యం నేను చేయలేదులే, నాకంటే తప్పట్లేదు. కానీ ఫ్రూట్ షాపింగ్ కూడా అమ్మ నేను మ్యాక్సిమం అవాయిడ్ చేస్తా, వీళ్ళిద్దరూ వెళ్తుంటారనమాట. కానీ నిజంగా చెప్పాలి అమ్మ, వీళ్ళు పెళ్లి చేసుకున్న తర్వాత, ఈ పాప వచ్చిన తర్వాత చాలా షేర్ చేసుకుంటుంది. ఏదైనా కానీ ప్రొవిజన్స్ కానివ్వండి, ఇంట్లో మనుషుల్ని మేనేజ్ చేయడం కానివ్వండి, ఈ పాప స్నిగ్గి మేనేజ్ చేస్తారు కాబట్టి నేను వదిలేస్తాను చాలా విషయాలు. అంటే ఒకళ్ళకొకళ్ళం సపోర్ట్ మా బిజినెస్ అందరం షేర్ చేసుకోకపోతే బిజినెస్ చేయలేము కదా. సో ఇప్పుడు కోడలు ఉంది, కోడలికి అప్పుడే పెత్తనం ఇచ్చేదేంటి, నా చేతుల్లోనే ఉండాలని నేను అనుకుంటే ఎన్ని చూస్తాను మా నేను. లేదు కోడలు వచ్చింది కేపబుల్, 1 ఇయర్ అలా ఉంచాము, తర్వాత చిన్నగా రెస్పాన్సిబిలిటీస్ ఇస్తూ ఉన్నాను ఆ పాపకి. ఎందుకంటే ఇంట్లో అమ్మాయి కదా, ఫ్యూచర్లో తనంతా చూసుకోవాలి, తను నేర్చుకోవాలి. మనం ఆ ఫ్రీడమ్ పిల్లలకి ఇవ్వకపోతే ఎలా నేర్చుకుంటారు? ఈవెన్ వీడికి కూడా అంతే. సో మా ఇద్దరి వల్ల ఎప్పుడు పాపం ఇటు సఫర్ అవడు, ఆ ఛాన్స్ రాదు. నేను ఉన్న రోజులు చెప్పు నాన్న, ఇప్పుడు నేను మళ్ళీ ఇచ్చేసా నీకు ఛాన్స్ చెప్తున్నింది అదే. ఇప్పుడు అంటే ఆ ఫీలింగ్ ఎట్లుంటుందో కూడా నాకు తెలియదు నిజంగా చెప్పాలంటే. ఫ్రీడమ్ కోసం సపరేట్గా ఉండాలంటే మేబీ నేను చాలా మిస్ అయిపోతానేమో, ఇంట్లో ఉండడం, మీతో టైం స్పెండ్ చేయడం. మేమిద్దరమే ఉంటాం కదా, దేంట్లో అయినా ఫ్రీడమ్ ఉంటుంది, మేమిద్దరమే ఉంటాం, ఇంకెవరు ఉండరు కదా. ముద్దుగా మీ భార్య చేసి పెట్టింది తిని, మీ ఇద్దరే కూర్చొని తిని, మీరు ఒకళ్ళ నోట్లో ఒకళ్ళు, ఇక్కడ కూడా వాళ్ళిద్దరు ఫ్రీగా తింటుంటే ఎవరు మేము అనుకోమ్మా, మేము అటువైపుకి కూడా వెళ్ళం. అసలు నాకు చాలా క్యూట్గా అనిపిస్తుంది ఏదన్నా పెడుతున్నా కానీ. ఎప్పుడైనా వెళ్తాను, ఒరే ఇది భలే ఉందిరా అంటే మృదులా పెట్టేసింది అంటాడనమాట. సరే కానీ గమ్మని ఉంటాను. నాకేమనిపిస్తుంది అంటే ఇలాంటివి అనమాట, పిల్లలకు ఛాన్స్ ఇవ్వాలి. మనం అంతా అనుభవించేసి వచ్చేసాం ఆ స్టేజ్ నుంచి. సో ఇప్పుడు కూడా నా కొడుకే, వీడంటే నాకు మరి కొడుకులంటే ఇష్టం ఉండదా అమ్మ, ప్రతిదీ చూసుకోవాలని ఉంటుంది. ఒకసారి అరుస్తాను కూడా, నీ భార్య ఎదిపో చూసుకోపో అంటుంటాను అనమాట. ఎందుకంటే అది ఇచ్చేయాలమ్మా, ఇవ్వనప్పుడు ప్రాబ్లం అనిపిస్తుంది. ఈ పాపను టేబుల్ దగ్గర ఉండనివ్వకుండా నేనే పెట్టుకుంటాను నా కొడుక్కి, నేనే అన్నీ చూసుకుంటాను అంటే ఇంకా పెళ్లి చేసింది ఎందుకు, వేస్ట్ కదా. ఈ పాపకు వేరే ఫీలింగ్ వస్తుంది. ప్లస్ అని కలుపుకోవాలి కోడల్ని. ఇప్పుడు నేనైతే అది చెప్తాను. ఈ పాప ఫస్ట్ డే నుంచే చెప్పాను. ఏం చెప్పాను పాప నీకు, ఇంటికి వచ్చిన తర్వాత ఎలా ఉండమని చెప్పాను? మీ ఇంట్లో ఎలా ఉంటావో అలాగే ఉంటావు, మీ మదర్ లాగే నేను, అన్నీ చెప్పు. ఫస్ట్ నీకు పెళ్లి చూపులై మనం కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత, పెళ్ళి అని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత ఏం చెప్పాను నీకు? మదర్తో ఎలా ఫ్రీగా ఉంటావో నాతో కూడా అంతే ఫ్రీగా ఉంటావు. ఏ ఇబ్బంది వచ్చినా చెప్పుమ్మా, ఏం పర్వాలేదు, అర్థం చేసుకుంటాను. ఏ ఇబ్బంది ఉన్నా చెప్పు, ఎవరమేం అనుకో. ఎందుకంటే అందరం ఏం మహాత్ములం కాదు, మా పొరపాట్లు చేస్తూ ఉంటాము. సో ఏదైనా ఉన్నప్పుడు ఫ్రాంక్గా చెప్పింది అనుకోండి, అర్థం చేసుకుంటాం, ఆ పొరపాటు జరగకుండా చూసుకుంటాం కదా. ఎందుకంటే లాంగ్ రన్ రిలేషన్షిప్ ఇది. సో ఈరోజు ఉన్నారు, 2 సంవత్సరాల తర్వాత వెళ్ళిపోయారు అనుకోండి, నేను చాలా మిస్ అయిపోతాను. అలానే వీళ్ళతో ఫస్ట్ కూడా చెప్పేశాను, నాన్న మీరు కావాలనుకుంటే బయట కూడా హ్యాపీగా ఉండొచ్చు నాన్న, ఎవరికి వాళ్ళు ఉందామని కూడా చెప్పాను. కానీ కలిసి ఉండడంలో చాలా ఆనందం ఉంటుంది మా. వీడు చెప్పినట్టు వీడు ఎప్పుడు
అంటే నా పిల్లలకి నేను ఆ ఫీలింగ్ రానివ్వను. పిల్లలు అంటే ఈ పాప కూడా, ఈ పాపను కూడా పాపానే పిలుస్తాను, స్నిగ్గిని ఎలా పిలుస్తాను అలానే పిలుస్తాను. సో కొడుకు కోడళ్ళు చాలా ఇంపార్టెంట్ మా మనకి. ఇంకా ఇది మన వైపు నుంచి వర్షన్, వాళ్ళకు కూడా అడ్వాంటేజెస్ ఉంటాయి బాగా. ఎందుకు అంటే టక్మని బయటకు వెళ్ళొచ్చు, ఇంట్లో మనం కనిపెట్టుకొని ఉంటాం, పనులన్నీ జరిగిపోతూ ఉంటాయి అంతా అన్నమాట. సో అడ్వాంటేజెస్ కోసమని కాదు కదా, జాయింట్ ఫ్యామిలీస్ ఉన్నప్పుడు మనుషులు చాలా హ్యాపీగా ఉండేవాళ్ళు మా. ఎందుకంటే ఒకళ్ళకొకళ్ళు ఉన్నామనే ధైర్యం, ఈ డిప్రెషన్లు ఇవన్నీ ఉండేది లేదు అసలు మనకి. ఇప్పుడు మా కర్మ ఏంటంటే మన ఇండియాలో కూడా డిప్రెషన్ స్టార్ట్ అయిపోతున్నాయి. ఎందుకంటే ఒంటరిగా ఉండబట్టి, పిల్లల్ని పట్టించుకునే పెద్దవాళ్ళు లేరు కదా. నిజమ్మా, ఎందుకంటే వాళ్ళు కొంచెం మూడ్ ఆఫ్లో ఉంటే కూడా మనకు తెలిసిపోతుంది, వెళ్ళి అడిగేస్తాం ఏ నాన్న అట్లున్నావేంటి అని చెప్పేసి. అమ్మకంటే ఎవరికి బాగా తెలుస్తుంది మా, ఇంకా తాతయ్యలకు నానమ్మలకైతే ఇంకా బాగా తెలుస్తుంది. అదృష్టం ఉండాలి, పెద్దవాళ్ళు మన ఇంట్లో ఉండే అదృష్టం ఉండాలి. కానీ మనం బిజీగా ఉన్నప్పుడు పెద్దవాళ్ళు కానీ ఉన్నారు అంటే మన పిల్లల్ని అసలు వాళ్ళ మీద వదిలేయచ్చు, కొంచెం ముద్దు చేస్తారు అంతేగాని అది చాలా పెద్ద అదృష్టం మా జాయింట్ ఫ్యామిలీస్ అనేది. సో మాకేంటంటే నా వైపు అమ్మ నాన్న లేరు, మా మామయ్య కూడా లాస్ట్ ఇయర్ వెళ్ళిపోయారు. మా అత్తమ్మతో మాట్లాడిస్తాను మా మీతో ఒకసారి, ఆవిడ ఇంటికి వచ్చి ఉండమంటాను నేను, కాకపోతే ఆవిడ అప్పుడప్పుడు వచ్చి ఉంటారు. ఎందుకంటే నేను తిరుగుతూ ఉంటాను కదా, నేను ఉన్నాను స్టాండర్డ్గా ఒక దగ్గర. ఈసారి హైదరాబాద్కి వచ్చినప్పుడు కానీ నెల్లూరుకి వచ్చినప్పుడు కానీ మా అత్తమ్మతో మాట్లాడిస్తాను. ఇప్పుడు కౌశిని పాపం వాడిని మధ్య మధ్యలో ఆపేస్తున్నాను నేను. చెప్పునానా చెప్పునానా ఏంటో అసలు అదే నువ్వు ఏం చెప్పాలనుకున్నావా, నేను మధ్యలో వచ్చేసాను, ఇంకా నేనే మాట్లాడుతున్నాను నాన్న. మరి అలా అందుకంటే ఏం డామినేట్ చేస్తున్నానా ఏంటి? ఒరే బిజినెస్ గురించి, అది బిజినెస్ గురించి నీకు ఇంకా తెలియదు కాబట్టి. సో వాళ్ళు ఏమనుకుంటారంటే ఇంట్లో నేను ఎవరిని మాట్లాడేవారు, అదే ఎవరో క్వశ్చన్స్ కూడా పెడుతుంటారు, మీ కొడుకుని కోడల్ని ఫ్రీగా వదిలేయండి మిమ్మల్ని ఏదో నేను ఇలా పట్టుకొని ఉన్నట్టు. అంతేనంటావా నాన్న? పోనీలే. ఎందుకంటే అమ్మా మనం పట్టుకుంటే ఉండరు, ప్రేమతో ఉంటే ఉంటారు. నేను అది చెప్తాను, ఫ్రీడమ్ ఇవ్వాలి వాళ్ళకి. చిన్నపిల్లలు, వాళ్ళకు చిన్న చిన్న కోరికలు ఉంటాయి, తీర్చుకొని ఇవ్వాలి. ఎందుకు మనకి పెద్దవాళ్ళం అయిపోయాము, చూసుకుంటూ ఉండొచ్చు. కొంతమంది ఉంటారు పిల్లలు బయటకు వెళ్తే ఒప్పుకోరు అసలు, ఎందుకు వెళ్ళారని నసబెట్టుకుంటారు. నా లైఫ్లో చెయ్యను మా నేను అట్లా. నా కూతురికి ఎంత ఫ్రీడమ్ ఇస్తానో నా కోడలకు కూడా అంతే ఫ్రీడమ్ ఇస్తాను. ఆ పాప కూడా చిన్న పాపే కదా, మన కొడుకు కంటే చిన్నదిగా ఉంటుంది కోడలు అంటే, తనని మనం ముద్దుగా చూసుకోవాలి కదా. సో ముద్దుగా చూసుకుంటున్నానా మీ ఆవిడ్ని? ఊరికే నీ వైపు నుంచి చెప్పు, మంచి అత్తగారులాగా ఉన్నానా లేదా నేను? మొహమాటంగా చెప్తున్నావా? అదే ఈ పాపను అడిగేసి ఆ పాప చక్కగా ఫ్రాంక్గా నవ్వుతా హ్యాపీగా చెప్పింది. నువ్వే చెప్పడం లేదు అలా, నువ్వే ఏదో మొక్కుబడిగా చెప్తూ ఉన్నావు. యాక్చువల్గా ఏంటి అంటే అమ్మా, వీడు అంత ఎక్స్ప్రెసివ్ కాదు, చాలా అంటే లోతు మనిషి అంటారు చూడండి, అట్లా మా పెద్ద తమ్ముడు ఉంటాడు అట్లా, అలానే వచ్చాడు వీడు కూడా. మనం 10 సార్లు అడిగితే చెప్తాడనమాట అప్పుడు ఏదైనా కానీ కొంచెం అమెరికా వెళ్ళిన తర్వాత వీడి థింకింగ్ చేంజ్ అయిపోయింది. నాకే అసలు వీడు నా కొడుకేనప్పుడు అని అనిపిస్తుంది అప్పుడప్పుడు అనమాట. బ్లంట్గా మాట్లాడతాడు కొన్ని, కానీ చాలా గమనిస్తాడు మా. ఏదేమైనా అమ్మా వీళ్ళిద్దరూ ముచ్చటగా ఉంటారు, వీళ్ళిద్దరిని చూస్తే నాకు చాలా ముచ్చటగా ఉంటుంది, హ్యాపీగా నేను అనుకున్నట్టు ఉంటున్నారు. పిల్లలు హ్యాపీగా ఉన్నారు అంటే మనకు అసలు లేదు, వీళ్ళిద్దరూ ఆర్గ్యూ చేసుకుంటూ ఉన్నారు అనుకోండి, నాకు టెన్షన్ వస్తుంది కదా మధ్యలో. మనం ఏం ఆనందపడతా చెప్పండి, తిండి కూడా తినాలనిపించదు. ఏదో చిన్న చిన్న ఆర్గ్యుమెంట్స్ వస్తుంటాయి, ఎక్కడంటే ఫుడ్ దగ్గర అనమాట, అది తిను ఇది తిను అని చెప్పేసి అని. ఈ పాప కొంచెం నస పెట్టుకుంటుంటుంది, వీడు అప్పుడప్పుడు నస పెట్టుకుంటూ ఉంటాడు. సో నాకు చాలా సరదాగా ఉంటుంది. ఈవినింగ్ మాత్రం నైట్ ఇక్కడ కూర్చుంటాం అనమాట, అందరం అక్కడ టీవీ ఉంటుంది. సో నా పాటికి నాది ఇదే ప్లేస్, నేను ఇక్కడే కూర్చొని ఉంటాను అనమాట. వాళ్ళిద్దరు ఆ మూలకు కూర్చుంటారు. ఈ పాప ఎక్కడ ప్లేస్ ఉన్నా కానీ పోయి వాడు పక్కన ఎంత ప్లేస్ ఉంటే కూడా పోయి అక్కడ కూర్చుంటుంది అనమాట. ఇంకా వాళ్ళిద్దరు ఏదో ఫ్రూట్స్ తినుకుంటా ఏదో ఆర్గ్యూ చేసుకుంటుంటారు, గేమ్స్ ఆడుకుంటుంటారు వాళ్ళిద్దరు. నేను చిన్నగా నా సీరియల్స్ నేను చూసుకుంటూ వీళ్ళను చూస్తూ ఉంటానన్నమాట. సో ఎంజాయ్ చేస్తున్నామ్మా. కాబట్టి నేను చెప్పేది ఏంటి అంటే, కలిసి ఉన్నాం అనుకోండి, ఒకవేళ నా ఏజ్ వాళ్ళు కొడుకు దగ్గరికి వెళ్ళారు అంటే కొంచెం వీలైనంత హెల్ప్ చేయండి, కొడుకు కోడలు ముచ్చటగా ఉండేలా చూసుకోండి. అంతేకాని మనకు ఒకవేళ హ్యాపీనెస్ లేదు, వీళ్ళేంటి ఇంత హ్యాపీగా ఉన్నారు అని మనసులో ఒక మూల ఎక్కడైనా అంత వచ్చిందనుకోండి, అది అలా పెరిగిపోతుంది. ఇకపోతే అమ్మాయిలు, మన పిల్లలు మన కూతుర్లు ఉన్నప్పుడు ఏంటి అంటే
మనం అలాంటి మెంటాలిటీతో ఉన్నప్పుడు చిన్న చిన్న తప్పులు చూపిస్తారు. ఎందుకంటే మామూలుగా మనల్ని చూపిస్తారు, అన్నల్ని తమ్ముళ్ళని అందరినీ చూపిస్తారు, కానీ కోడల వైపు చూపించినప్పుడు అది చాలా పెద్దదిగా అనిపిస్తుంది. మన కొడుకు అంటే అది వదిలేస్తాము, కానీ కోడల పరాయిది కదమ్మా. వచ్చినప్పుడు ఏదైనా చిన్న కామెంట్ చేస్తే చాలా సీరియస్గా తీసుకుంటారు చాలామంది కూతుర్లు చెప్తే. అది తీసుకొని నసపెడతారమ్మా. అది తప్పు, నిజంగా తప్పుమ్మా. కోడళ్ళు కూడా మనవాళ్లే అనుకుంటే తప్పులు కనిపించవు. ఎవరు తప్పులు చేయరమ్మా? కొడుకులు తప్పులు చేయరా? కూతుర్లు తప్పులు చేయరా? మనం చేయమా? మరి అన్నీ మర్చిపోతున్నప్పుడు కోడలు చేస్తే మాత్రం ఎందుకు ఎత్తెత్తి చూపించాలి? ఆ మెంటాలిటీ మనకు గానుంది అంటే హ్యాపీగా ఉంటాం. సో నేను అది చెప్పడమే కాదమ్మా, అంటే ఈ పాప ఏదో తప్పులు చేస్తుందని కాను, నేను అసలు ఇగ్నోర్ చేసేస్తాను ఏవైనా, కానీ చెప్తాను కానీ అరుస్తాను కూడా అనుకోండి. ఈ పాప జోలికి ఇంకా వెళ్ళలేదు, నా కోపం వస్తే బాగా అరుస్తాను. అది నా కూతురికి కొడుక్కి బాగా తెలుసు. వాళ్ళిద్దరితో ఒకరోజు మాట్లాడిస్తాను, భయంకరంగా అరుస్తాను నేను. అది ఫ్రస్ట్రేషన్ ఇంకా లాస్ట్లో అనమాట. ఇంకప్పుడు వీడు కూడా గమ్మున అయిపోతాడు, ఇంకా ఏమవుతా ఎందుకులే అన్నట్టు గమ్మున అయిపోతాడు అనమాట ఇంకా ఆ రోజు జనరల్గా. సో ఇవన్నీ మామూలు ఎమోషన్స్. సో మెయిన్ కోడళ్ళని మనవాళ్ళు అనుకుందామా, మన అని కలుపుకుందాం. ఎప్పుడు కూడా నీది నాది అని మాట్లాడకూడదు. మన అంటుంటే ఆ పాపకు కూడా అదే ఫీలింగ్ వస్తుంది. ఇది నేను చెప్పదలుచుకున్నాను. సో నా కోపం గురించి నీతో స్నిగ్గితో ఒకరోజు మాట్లాడుకుందాం నాన్న. నువ్వు చెప్పలా, స్నిగ్గి ఏదో చెప్పింది భయంకరంగా అరుస్తుంది అని చెప్పేసి అని. నువ్వు ఎప్పుడు చెప్పలా. అంటే వీడంత ఛాన్స్ ఇవ్వడు నాకు. స్నిగ్గినే ఎక్కువ ఛాన్స్ ఇస్తుంటుంది, ఏదో ఒక మాట మాట్లాడుతుంటుంది. అది కొంచెం అల్లరిది. సో దానికి బాగా పడుతుంటే మధ్యలో వీడు వస్తుంటాడు పెద్దరాయిలాగా అనమాట. అప్పుడు చాలా పెద్దరికం తీసుకుంటుంటాడు. సో ఆ విషయాల గురించి ఇంకో వీడియోలో మాట్లాడుకుందామమ్మా. బాయ్ అమ్మా, బాయ్.